హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి నిన్న కాక మొన్న దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు వచ్చి అమరావతి పనుల పునఃప్రారంభానికి అయితే శంకుస్థాపన చేసి వెళ్ళారు. దీన్ని అమరావతి 2.0గా అయితే బయట ఇప్పుడు కొంచెం వైరల్ అవుతూ ఉంది. అయితే ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు గారు చాలా ప్రెస్టీజియస్గా తీసుకున్నటువంటి అమరావతి క్యాపిటల్ కన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో దాని మీద ఉన్నటువంటి సవాళ్ళు చాలా మరీ ముఖ్యంగా ఒక రెండు సవాళ్ళు చాలా బలంగా ఉన్నాయి. ఒకటి, చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి గ్రాండ్ క్యాపిటల్ కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి ప్రధానమైన సమస్య అక్కడ అడ్మినిస్ట్రేటివ్ సెటప్గా కట్టడంతో పాటు అందులో ఎకనమిక్ యాక్టివిటీని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనేది ఒకటి. రెండోది, ఎకనమిక్ యాక్టివిటీ ఎందుకు తీసుకెళ్ళాలి అంటే ఇండియాలో కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. పోస్ట్ ఇండిపెండెంట్ ఇండియాలో ఏర్పడినటువంటి కొన్ని కొత్త క్యాపిటల్ సిటీస్, వాటి ఈరోజు సిచ్యువేషన్ ఏంటి, ఈరోజు ఆరు కొత్త సిటీస్ అపార్ట్ ఫ్రమ్ క్యాపిటల్ సిటీ దేర్ ఈజ్ అనదర్ ఒక కొత్త సిటీ ఇండియాలో కన్స్ట్రక్ట్ చేశారు రీసెంట్లీ. ఆ సిటీ పరిస్థితి ఏంటి, తర్వాత ఇంకోటి 2019లో వైసీపీ గెలిచిన తర్వాత మళ్ళీ 3 రాజధానులు అనే ఒక మెజర్తో వాళ్ళు వచ్చిన తర్వాత ఇన్వెస్టర్స్ యొక్క కాన్ఫిడెన్స్ అయితే కంప్లీట్గా దెబ్బతిన్న పరిస్థితి. సో ఈ రెండింటిని అడ్రస్ చేసేదానికి చంద్రబాబు నాయుడు గారు ఎలా ముందుకెళ్ళబోతున్నారు అండ్ అది సాధ్యాలు అంటే ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే బిగ్గెస్ట్ ఛాలెంజ్ వచ్చేసి సెటిలింగ్ ద సిటీ. అంటే ఒక అడ్మినిస్ట్రేటివ్ సెటప్ ఏదైతే ఉందో సెక్రటేరియట్, అసెంబ్లీ, హైకోర్టు, తర్వాత హెచ్ఓడి బిల్డింగ్స్, తర్వాత ఎంప్లాయీస్కు కావాల్సినటువంటి క్వార్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటితో పాటు సిటీ మొత్తం కన్స్ట్రక్ట్ చేసిన తర్వాత సిటీ మొత్తానికి ఒక ప్రాపర్ షేప్ తీసుకురావాలంటే ఎకనమిక్ యాక్టివిటీ చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఇండియాలో చూసుకున్నట్లయితే ఛత్తీస్గఢ్ విడిపోయిన తర్వాత ఛత్తీస్గఢ్కి కట్టినటువంటి కొత్త రాజధాని నయా రాయ్పూర్ ఈ రోజుకైతే గోస్ట్ సిటీగానే ఉంది. ఒక జస్ట్ అడ్మినిస్ట్రేటివ్ సెటప్ అండ్ అక్కడ పనిచేసుకొని బ్యాక్ మళ్ళీ రాయ్పూర్కి వచ్చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు. కానీ ఆ సిటీలో వర్క్ ప్లేస్లోనే వర్క్ ప్లేస్కి నియర్ బై ఉండే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు, నెంబర్ 1. అండ్ నెంబర్ 2, గాంధీనగర్. ఏ రాష్ట్రం నుంచి అయితే నరేంద్ర మోదీ గారు ముఖ్యమంత్రిగా పనిచేసి అక్కడి నుంచి ప్రధాని అయ్యారో అక్కడ కట్టినటువంటి సిటీ గాంధీనగర్ పరిస్థితి కూడా సేమ్. అడ్మినిస్ట్రేటివ్ సెటప్ అంతా గాంధీనగర్లో ఉంటుంది, కానీ రెసిడెన్షియల్ కాంప్లెక్స్లు జనావాసాలకు అనుకూలమైన ప్రదేశం కాదు. ఎందుకంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ పరంగా, లేకపోతే అక్కడ సామాన్యుడు ల్యాండ్ కొనుక్కొని ఇల్లు కట్టుకోలేని పరిస్థితి వల్ల గాంధీనగర్ కూడా రిమైండ్ యాజ్ ఎ గోస్ట్ సిటీ. అనదర్ సిటీ ఇండిపెండెంట్ ఇండియాలో తీసుకొచ్చినటువంటి రీసెంట్ పాస్ట్లో వచ్చినటువంటి సిటీ నవీ ముంబైలో కూడా పెద్ద పెద్ద కార్పొరేట్ ఆఫీసులు ఉంటాయి, ఎంఎన్సీ కంపెనీలు ఉంటాయి, కానీ అక్కడ కూడా జనావాసాలు కానీ కామన్ పీపుల్ నివసించేదానికి అనుకూలమైన వాతావరణాలు అయితే క్రియేట్ చేయాలి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కొత్త రాజధాని కడుతున్నటువంటి అమరావతి ప్రాంతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు గ్రాండియర్ గ్రాఫిక్స్ కానీ మనం చూసినట్లయితే అది ఓన్లీ మల్టీనేషనల్ కంపెనీస్కి, కార్పొరేట్ కంపెనీస్కి అనుకూలమైన సెటప్లా కనిపిస్తుంది తప్ప అక్కడ కామన్ మ్యాన్కి అనుకూలమైన పరిస్థితి అయితే కనపడే దాఖలాలు అయితే లేవు. ఇప్పుడు 2014, 2019 మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి అమరావతి ఇనిషియేటివ్ అక్కడ ఇప్పుడు ఏముంది అంటే టెంపరరీ సెక్రటేరియట్, టెంపరరీ అసెంబ్లీ, తర్వాత టెంపరరీ హైకోర్ట్ బిల్డింగ్స్ తప్ప ఇవి కాకుండా కొన్ని ఫంక్షనల్ యూనివర్సిటీస్ అండ్ ఆ యూనివర్సిటీస్లో చదువుకునే స్టూడెంట్స్ రెంటల్ ప్లేస్ ఉండేదానికి రెంటల్ ప్లేసులు తప్ప అక్కడ రాష్ట్రాల నలుమూలల నుంచి లేకపోతే దేశంలో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి అక్కడ పబ్లిక్ ఉండేదానికి అనువైన అట్మాస్ఫియర్ అయితే ఈ రోజుకి క్రియేట్ చేయలేకపోయారు. అండ్ సెకండ్ థింగ్, రాష్ట్రంలో 2019లో వైసీపీ పవర్లోకి వచ్చిన తర్వాత అమరావతి క్యాపిటల్ని రీప్లేస్ చేస్తూ 3 క్యాపిటల్ ప్రపోజల్తో వచ్చారు. సో దీనివల్ల ఏంటంటే ఇప్పుడు అమరావతిలో ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలన్నా మళ్ళీ రిజిమ్ చేంజ్ అయితే, మళ్ళీ గవర్నమెంట్ మారితే, పొలిటికల్ పార్టీ పవర్లో ఉండే పార్టీలపై మళ్ళీ ఇంకో వైసీపీ పవర్లోకి వస్తే ఇన్వెస్టర్స్ కాన్ఫిడెన్స్ని ఎలా రీగెయిన్ చేయాలనే ఒక ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఆపసోపాలు పడుతున్నారు, కష్టాలు పడుతున్నారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి కేంద్ర ప్రభుత్వానికి అమరావతి ఆంధ్రప్రదేశ్కి సోల్ రాజధాని అని ఒక స్టాట్యుటరీ బ్యాకింగ్ ఇవ్వండి, ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ని అమెండ్ చేసి ఆంధ్రప్రదేశ్కి ఒక స్టాట్యుటరీ బ్యాకింగ్ ఇవ్వండి, సో దట్ కాన్ఫిడెన్స్ ఆఫ్ ఇన్వెస్టర్స్ని రీగెయిన్ చేసేదానికి ఆస్కారం ఉంటుంది అనేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని అడిగే ప్రయత్నం చేస్తున్నారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళి స్టాట్యుటరీ బ్యాకింగ్ ఎప్పుడు ఇస్తుందో చూడాలి. స్టాట్యుటరీ బ్యాకింగ్ ఇస్తే కొంత ఇన్వెస్టర్స్ వచ్చేదానికి ఆస్కారం ఉంది. అండ్ ఎకనమిక్ యాక్టివిటీ లేకుండా అమరావతి రీజియన్లో జస్ట్ అడ్మినిస్ట్రేటివ్ సెటప్తో చంద్రబాబు నాయుడు గారు అనుకున్నటువంటి ఒక గ్రాండ్ సిటీ అమరావతి ఏదైతే ఉందో అది సాధ్యపడేదానికి అయితే ఆస్కారం అయితే లేదు. అండ్ ఈ అమరావతి మొత్తంలో చూసుకున్నట్లయితే జనరల్గా ఆ ఏరియా ఫ్లడ్ ప్రోన్ ఏరియాగా ఉంది. సో ఈ ఫ్లడ్ని కంట్రోల్ చేసేదానికి గ్రావిటీ
తో ఉన్నటువంటి కెనాల్స్ అన్నింటినీ కన్స్ట్రక్ట్ చేసే పనులు అయితే కొత్తగా 2.0లో గ్రావిటీతో కూడుకున్నటువంటి కెనాల్స్ని అయితే డిజైన్ చేయబోతున్నారు. సో దట్ వరదలు తీవ్రంగా వచ్చిన క్రమంలో వరదలు ఎక్కువ వచ్చినప్పుడు ఆ వాటర్ మొత్తం సిటీలో స్టాగ్నేట్ అవ్వకుండా గ్రావిటీ పెరిగే కొద్దీ ఆ వాటర్ ఫ్రీ ఫ్లోయింగ్కి ఉండేలా గ్రావిటీ కెనాల్స్ని అయితే డిజైన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది కాకుండా ఇంకా జనరల్గా చంద్రబాబు నాయుడు గారు గ్రాండియర్ లుక్ అంటే అది ఎలా ప్లాన్ చేస్తున్నారంటే ఇంకా ప్రపంచంలో సిటీ అంటే చంద్రబాబు నాయుడు గారు కట్టిన అమరావతి అని చెప్పుకునేలా ఉండాలని ఆయన ప్లాన్ చేస్తున్నారు. కానీ దానికి స్టాట్యుటరీ బ్యాకింగ్ ఒకటి, లేకపోతే ఈ అడ్మినిస్ట్రేటివ్ సెటప్ ఉన్నది హార్ట్ ఆఫ్ ది అమరావతితో పాటు ఎకనమిక్ యాక్టివిటీ జరిగేదానికి ఎంతవరకు అక్కడ ఫ్లెక్సిబిలిటీ ఉండి ఇన్వెస్టర్స్ అక్కడికి వస్తారని చూడాలి. ఇప్పుడు ఎకనమిక్ యాక్టివిటీ లేకుండా ఏ సిటీ కూడా గ్రో అయ్యేదానికి ఆస్కారం లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నేను హైదరాబాద్ కట్టాను అంటారు. హైదరాబాద్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ సిటీ, నిజాం నవాబుల్ కాలం నుంచి ఇది కేంద్రంగా రాజధానిగా ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి ఇక్కడ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ సిటీ. చంద్రబాబు నాయుడు గారు హైటెక్ సిటీ నేను కట్టానని చెప్పేదా సైబరాబాద్ నేను హైటెక్ సిటీకి శంకుస్థాపన నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు వేశారు. కానీ నేను సైబరాబాద్ సిటీ కట్టానని చెప్తారు. కానీ సైబరాబాద్ సిటీ కంటే ఇక్కడ హైదరాబాద్లో మనం చూసుకున్నట్టయితే సెంట్రల్ గవర్నమెంట్ రిలేటెడ్ ఇన్స్టిట్యూట్స్ ఏవైతే ఉన్నాయో వందలకు పైగా ఉన్నాయి ఇక్కడ. సో అందుకని హైదరాబాద్కి ఒక యాడెడ్ అడ్వాంటేజ్ అయింది. తర్వాత 1991 తర్వాత ఎల్పిజి కూడా కొంచెం అడ్వాంటేజ్గా మారి హైదరాబాద్కి కొంచెం ఈజీగా స్పీడీ మేనర్లో గ్రో అయ్యేదానికి ఫ్లెక్సిబిలిటీ దొరికింది. కానీ అమరావతికి వచ్చేసరికి అమరావతిలో సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ ఏం లేవు ఈ రోజుకి. లేకపోతే అమరావతి ఎప్పటి నుంచో ఉన్న రాజధాని కూడా కాదు, ఇప్పుడు కొత్తగా కడుతున్నటువంటి సిటీ అది. అండ్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే 2014-2019 మధ్యకాలంలో ఇచ్చినటువంటి కొన్ని యూనివర్సిటీస్ తప్ప కంప్లీట్లీ బ్యారన్ సిటీగా ఉంది. ఇప్పుడు ఈ బ్యారన్ సిటీ మీద ఎస్టాబ్లిష్మెంట్స్ వచ్చి ఎస్టాబ్లిష్మెంట్స్తో పాటు ఎకనమిక్ యాక్టివిటీ జనరేట్ అయితే మాత్రమే ఈ సిటీ సస్టైనబుల్ సిటీలో వెళ్ళేదానికి ఆస్కారం ఉంది. అండ్ ఈ సిటీ సస్టైనబుల్ సిటీగా ఉండాలి అంటే ఇప్పుడు ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి పాలసీస్ ఏవైతే ఉన్నాయో హైదరాబాద్ నుంచి కానీ, చెన్నై నుంచి కానీ, బెంగళూరు నుంచి, ఇలాంటి సిటీస్ నుంచి, ఫర్ దట్ మ్యాటర్ చెన్నై నుంచి కానీ, లేకపోతే ఇండియాలో కొత్తగా ఎవరైనా ఇన్వెస్టర్స్ వచ్చేవాళ్ళు ఆంధ్రప్రదేశ్లో కొత్త రాజధాని కడుతున్నటువంటి అమరావతిని ఒక అట్రాక్టివ్ డెస్టినేషన్గా మార్చితే యూజర్ ఫ్రెండ్లీ సిటీగా మారితే ఎవరైనా కొత్త ఇన్వెస్టర్స్ వచ్చేదానికి ఆస్కారం ఉంది. అలా యూజర్ ఫ్రెండ్లీగా లేని సిటీ, మ్యాన్ పవర్కి అక్కడ వర్క్ స్పేస్కి ఉండేదానికి, పబ్లిక్ ఉండేదానికి అనువైన ప్లేస్ కానీ అక్కడ మనం ప్రొవైడ్ చేయలేని పక్షంలో డెఫినెట్గా ఈ హైదరాబాద్, చెన్నై, లేకపోతే బెంగళూరు, ముంబై, లేకపోతే ఢిల్లీ లాంటి సిటీల్లో, లేకపోతే ఫారిన్ ఇన్వెస్టర్స్ ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు ఇమ్మీడియట్గా వచ్చి అమరావతిలో ఇన్వెస్ట్మెంట్ పెట్టేదానికి ఆస్కారం అయితే లేదు. దీనికోసం చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి ప్రికాషనరీ మెజర్స్ తీసుకుంటారో అయితే చూడాలి. ఒకటి మాత్రం చాలా చాలా క్లియర్, అమరావతి ఒక నయా రాయ్పూర్లా, లేకపోతే ఒక గాంధీనగర్లా, ఒక నవీ ముంబైలా మారకుండా ఉండాలి అంటే మాత్రం ఖచ్చితంగా అక్కడ మల్టీ స్టోరీడ్ బిల్డింగ్లు, స్కై రాకెటింగ్ బిల్డింగ్లు, లేకపోతే ప్రపంచాన్ని తలదన్నిన అద్దాల మేడలు కడితే సరిపోదు. అద్దాల మేడతో పాటు అక్కడికి వచ్చి పనిచేసి ఎంప్లాయీస్ ఎవరైతే వస్తారో వాళ్ళకి లివబుల్ స్పేస్ ప్రొవైడ్ చేయగలిగితే అప్పుడు మాత్రమే అక్కడ ఆ సిటీ గ్రో అయ్యి సస్టైనబుల్ మేనర్లో ముందుకెళ్ళేదానికి ఆస్కారం ఉంది. అది చేయకపోతే మాత్రం ఖచ్చితంగా ఎంత గ్రాండ్ సిటీ కట్టినా కానీ, సెంటర్ నుంచి లీగల్ బ్యాకింగ్, స్టాట్యుటరీ బ్యాకింగ్ తెచ్చినా కానీ అది ఇప్పుడు నయా రాయ్పూర్లోనో, నవీ ముంబైలోనో, లేకపోతే గాంధీనగర్లోనో మిగిలేదానికైతే ఆస్కారం ఉంది. బట్ చంద్రబాబు నాయుడు గారు ఈసారి దాన్ని ఏదో కొత్తగా భిన్నంగా తీసుకెళ్లాలని చూస్తున్నారు. దానికి ప్రకృతి సహకరిస్తా లేదని చూడాలి. థ్యాంక్ యూ.